వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ వెన్నెల. ఒక ఉద్యోగానికి లేదా ఒక టీచర్కి సంవత్సరాల తరబడి జీతాలు రాకపోయే పరిస్థితి మన దేశ చరిత్రలో భాగమే. అయితే ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 20 నెలలుగా నిధులు ఇవ్వకపోవడంతో దేశానికి వెన్నెముకలైన గ్రామ పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిన దీనస్థితి తెలంగాణలో నెలకొంది. రాష్ట్ర ఆర్థిక సంస్థల నుంచి 1514 కోట్ల రూపాయలు వివిధ గ్రాంట్ల రూపంలో అందవలసిన నిధులు ఇంతవరకు అందలేదు. పాలక వర్గాల పదవీకాలం ముగిసిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. పెండింగ్ విద్యుత్ బిల్లులు 4305 కోట్ల రూపాయలకు చేరగా పారిశుద్ధ్య పనులు, దోమల మందు సరఫరాలకు నిధుల కొరత ఏర్పడింది. గ్రామ పంచాయతీలకు ఉండే 3 రకాల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యాయి. ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోతే మాకు ఆత్మహత్యలే శరణమని సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు డి గణపతి ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొరపెట్టుకున్నారు. బిల్లులు వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి పనులు పూర్తి చేశామని, ఇందుకోసం సొంత స్థలాలు అమ్ముకున్నామని మరొక సర్పంచ్ చెప్పారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులకు బకాయిల మొత్తం 680 కోట్ల రూపాయల వరకు ఉంది. ఇందుకు మోడీ బాధ్యత వహిస్తారా? కేసీఆర్ పాలనను తప్పుపడతారా? రేవంత్ రెడ్డి సామర్థ్యానికి పరీక్ష పెడతారా అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల మధ్య జోరుగా వినిపిస్తున్న వాదన. మరో లేటెస్ట్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.